అసాధ్యం అంటూ ఏది లేదయా ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. బలవంతుడా నీకు స్తోత్రము నాయన. ఆనాడు మా రాజ్యమును నాయన మధురముగా మార్చావు నా గొప్ప దేవుడవు ప్రభా. యేసయ్యా తండ్రి నాయన పేతురు ప్రభా నీటిపై నడుస్తున్నప్పుడు తండ్రి నాయన తనను నడిపించావు ప్రభా నీ మాట ద్వారా, నీ సన్నిధి ద్వారా ప్రభా. నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా యేసయ్యా నీవు ఆశ్చర్య కార్యములు చేయగలవు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడవు నీవు నాయన. అయ్యా నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడవు నువ్వు కాదు నాయన. అయ్యా నీవు ఎంతైతే ప్రేమిస్తావు ప్రభా అంతే రోషం కలిగిన దేవుడవు నీవు నాయన ప్రభా. శక్తి కలిగిన దేవుడవు నాయన. బలము కలిగిన దేవుడవు నాయన. అయ్యా నీ మాట ద్వారా ప్రభా, అయ్యా నీ నామం పలికితే చాలు ప్రభా అనేకమైన స్వస్థతలు ప్రభా. అయ్యా నాయన ప్రభా ఈరోజు మరొకసారి మేమందరము కూడా తండ్రి నాయన గుంపుగా కూడి ఏక మనసుతో ఏక స్వరముతో ఒక కుటుంబం అని నాయన మేమందరం కూడా చేరి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, ఘనపరుస్తున్నాము నాయన, ఆరాధిస్తూ ఉన్నాము నాయన. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీవిచ్చిన మంచి స్వరాలను బట్టి నీకు స్తోత్రం. నిన్ను ఆరాధించడానికి, నీ నామమును స్తుతించుకోవడానికి, నీ మాటలు వినడానికి నాయన నీవిచ్చిన స్థలమును బట్టి నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. అయా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నాయన మమ్మల్ని కాచి భద్రపరిచి కాపాడి సురక్షితంగా తండ్రి నాయన మమ్మల్ని ఉంచి తండ్రి మరలాని సన్నిధికి నడిపించుకున్నావు. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. చెప్దామన్నా ఎవరి కాళ్ళు వ్యక్తిగత పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుందాం ప్రభా. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు నన్ను భద్రపరచావు. నీకు స్తోత్రము నాయన. అయా బస్సులో వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ నడుస్తున్నప్పుడు తండ్రి నాకు ఒక దేవదూతను పంపి నాయన యేసయ్యా నన్ను కాచి కాపాడిన విధానం అని నీకు స్తోత్రము తండ్రి నాయన. అయా నీకు స్తోత్రం తండ్రి నాయన. నాకు ప్రభా ఫీవర్ వచ్చినప్పుడు, దగ్గు జలుబు అంటే అనారోగ్యంగా గురివైనప్పుడు ప్రభా నన్ను స్వస్థపరిచి తండ్రి మరణాన్ని సన్నిధికి నడిపించుకొని ఉన్నావు. నీకు వందనాలయ్యా అంటూ ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా స్వాలిపి దేవునికి స్తుతులు అర్పిద్దాం. కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి వందనాలు అర్పిద్దాం. హల్లెలూయా. Thank you Jesus. Come on church. I want you all to worship. I want you all to open up your mouths and say thank you Jesus. ప్రభువానికి స్తోత్రం. అందరూ కూడా స్వాలిపి మౌనంగా ఉండడం ఆరాధన కాదండి, చెప్తున్నాను ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలో నుంచి మనసుతో కేవలం పెదాలతో మాత్రమే కాకుండా ఆత్మలో ఆత్మవశుడైన యోహాను అనేకమైన పత్రికలు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అనేకమైన రెవల్యూషన్స్ ని దేవుడు ఇస్తున్నాడు. కమాన్ ఈ రోజున మనము కూడా ఆత్మవశులై ప్రభా చెప్దాం. హల్లెలూయా. ప్రభా యేసయ్య తండ్రి నన్ను ఆత్మలో నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నానయ్యా ప్రభా. అయ్యా నీకు స్తోత్రము నాయన. బలవంతుడా నీకు స్తోత్రం అయ్యా. ఎక్కడైతే 2-3 కూడి నీ నామములో ప్రార్థిస్తారో ఆరాధిస్తారో నాయన వారి మధ్యలో ఉంటానన్న గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీవు మా మధ్యలో ఉన్నావని నమ్ముతున్నాము నాయన. మేము నమ్ముతున్నాము ప్రభా, మేము నమ్ముతున్నాము నాయన. లార్డ్ యు ఆర్ రైట్ హియర్ among us Lord. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. ప్రభువా నీకు స్తోత్రము నాయన. బలవంతుడా నీకు వందనాలు అయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడా నీకు స్తోత్రము నాయన. అయ్యా నాయన ప్రభా ఆకాశం నుంచి మన్నాను కురిపించి తండ్రి నీ ప్రజలను పోషించగలిగిన గొప్ప దేవుడము నీవు నాయన. నీకు స్తోత్రము నాయన. నీకు స్తోత్రము నాయన. సింహాల గుహలో ఉన్న దానియేలుకు తోడుగా ఉన్నవాడా నీకు స్తోత్రము నాయన. అగ్నిగుండంలో పారివేసినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్న గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. చెరసాలలో ఉన్న ప్రభు నాయన పౌలు సిలాసులకు తోడుగా ఉన్న నీకు స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఆనాడు ప్రభు శిలువపైన వేలాడుతున్న దొంగతో నువ్వు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నాయన అనేక సార్లు నిన్ను తృణీకరించిన పేతురుకు నువ్వు తోడుగా ఉన్నావు. నీకు స్తోత్రం ప్రభా. బలమైన వాడ నీకు స్తోత్రము నాయన. ఎంత ప్రేమించే దేవుడవు నీవు నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా వందనాలు అయ్యా, వందనాలు అయ్యా, వందనాలు నీకే.
అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. చెప్తా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మరొకసారి చెప్తా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. తుల్యమైన మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మరొకసారి. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. కోల్పోలేదయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన
Hallelujah. Thank you, Jesus. ప్రభా నిజమే నాయన, అబ్రహాము సారాకు నాయన గర్భము లేనప్పుడు తండ్రి నాయన వారి జీవితము ముగించలేదు ప్రభా, వారి జీవితము నాయన సమాప్తము కాలేదు ప్రభా, వారి గమ్యము నాయన ప్రభా నీవు మర్చిపోలేదు ప్రభా. యేసయ్యా, వారి జీవితం ఎక్కడైతే ఆగిపోయింది అని అనుకున్నాను ప్రభా, అక్కడ నుండి మరలా ప్రారంభించావు నాయన. నీకు స్తోత్రము నాయన. గొప్ప దేవానికి చెప్తామండి. అందరం కూడా కళ్ళు మూసుకొని స్వాలిపి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుందామా? ఆలోచించండి. అబ్రహాము, సారా, వారి చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికి కూడా చిన్నపిల్లలు పుడుతూ ఉన్నారు. కొంతమందికి బాలుడు పుడుతూ ఉన్నారు, కొంతమందికి పిల్లలు పుడతా ఉన్నారు, కొంతమందికి ఉమెన్ పుడతా ఉన్నారు, కొంతమందికి మెన్ పుడతా ఉన్నారు. కానీ అబ్రహాము సారాకి మాత్రము గర్భము లేదంటండి. ఆ సంఘటన అంతా మేము జ్ఞాపకం చేసుకున్నామా? రోజు మనము అదే స్థితిలో ఉండగలిగితే, సారా స్థితిలో మనల్ని పెట్టుకుందాం, అబ్రహాము స్థితిలో పురుషులనగా మనల్ని పెట్టుకుందామా? ఆలోచించేయండి. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాము నమ్మగలిగాడు, సారా నవ్వుతా ఉంది. ఈరోజున మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకుందాం. ప్రభువా, అబ్రహాముకున్న విశ్వాసము నాకుందా? అబ్రహాము నిన్ను నమ్మగలిగాడు ప్రభా. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి మనమందరం కూడా బాధపడుతున్నామేమో. కానీ ప్రియమైన సంఘం, మా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మన శక్తి అంతా కూడా అయిపోతుందో, ఇంకా నాకు ఊపిరి ఆగిపోతుంది, నా జీవితం అయిపోతుంది నేను ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మరలా దేవుడు నీ జీవితాన్ని ప్రారంభించగలడు. నమ్ముతున్నారా అండి? నమ్మిన వాళ్ళందరూ కూడా 2 చేతులు పైకెత్తి చెప్తాం, ప్రభువా నిజమే నాయన, నా జీవితాన్ని మరలాను ప్రారంభించగలవు నాయన. తాగుపోతుండే ప్రభా, ఈరోజు సంఘానికి వచ్చి చేతులెత్తి ఆరాధిస్తాను, కానీ నాయన మరలా ఇంటికి వెళ్ళిపోయే ప్రభా, పాపంలో పడిపోయే స్థితి నాది నాయన, పాపంలో పడిపోయే స్థితి నాది ప్రభా. తాగుడుకు బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి నాయన నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ ఉన్నాను నాయన. కానీ అదే పాటతో ప్రభా, అదే నోటితో ప్రభా, అదే చేతులతో నాయన మరలా నేను సంఘానికి వస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి స్థితిలో మనం ఉన్నామా అండి? మనం అందరూ గుర్తు చేసుకుందాం, పరిశీలించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం. ఈరోజు చెప్తా ఉన్నాడు దేవుడు, ఎక్కడైతే మన జీవితము పాడైపోయిందో, ఏదైతే మన బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బలముగా మార్చే దేవుడు.
ఏదైతే మన జీవితంలో బలహీనతంగా మనం అనుభవిస్తున్నామో వాటన్నిటిని కూడా తీసేసి శక్తిని, బలమును ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు చేయాల్సిన ఏదో మోకాల పైన నడవమని దేవుడు ఎప్పుడు అడగడండి. నిప్పుల పైన వెళ్ళి నడవమని ఎప్పుడు దేవుడు అడగడండి. మనల్ని మన శరీరాన్ని కొట్టుకొని కొట్టుకోమని ఎప్పుడు దేవుడు అడగడండి. కానీ దేవుడు ఒకటి అడుగుతాడు, అమ్మా నాయనా నీవు నమ్ముతున్నావా? ఇఫ్ యూ కెన్ బిలీవ్, నీవు నమ్ముతున్నావా? ఈరోజు నేను ప్రశ్న వేసుకున్నాం మనం అందరం కూడా. ఒకవేళ నువ్వు నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇంకా దానిలో తిరిగే లేదు, దానిలో డౌట్ లేదు, అవిశ్వాసం అనే ఒక చోటు లేదు, అనే ఒక డౌట్ కూడా లేదండి. ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. 2 చేతులు పైకి చేద్దాం గట్టిగా. అయ్యా వందనాలయ్యా, అయ్యా వందనాలయ్యా. ఈరోజు నా జీవితంలో కనబడపోవచ్చు నాకు దీవెన. ఈరోజు నా జీవితం ఆగిపోయినట్లే ఉండవచ్చు నాయన. ఈరోజు నా జీవితంలో ఏమీ జరగట్లేదు అని ఉండొచ్చు ప్రభా. కానీ నాయన నాకు తెలుసు ప్రభా, నేను ఆగిపోవడము నీవు నడవము ప్రారంభించావు నాయన. నేను ఆగిపోవడము ప్రభా, అది నేను ఆగిపోవడమే కానీ నాయన నీవెప్పుడు ఆగిపోయి దేవుడవు కాదు నాయన. నువ్వు కార్యాలు చేస్తూనే ఉంటావు ప్రభా, చేసే దేవుడవు నాయన. మరలా నాతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా, మరలా నన్ను బలపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. మరలా నా ఆరిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మరలా నువ్వు వెలిగిస్తూ ఉన్నావు ప్రభా, మరలా ప్రారంభిస్తూ ఉన్నావు నాయన. యేసయ్యా ఇంతవరకు నాయన ప్రభా నేను బూతులు మాట్లాడలేమో, కానీ ఇక నుండి ప్రభా నా నోట్లోంచి బూతులు రాకూడదు ప్రభా. ఇంతవరకు తండ్రి నాయన నీకు వ్యతిరేకంగా నేను జీవించలేమో, కానీ నాయన ఇక నుండి ప్రభా నా నోట్లోంచి, నా జీవితంలోంచి, నా ఒక్క మదిలో నుంచి, నా హృదయంలోంచి ప్రభా యేసే కేవలము స్వార్థ మాత్రమే వెళ్ళాలి ప్రభా, గాస్పెల్ మాత్రమే వెళ్ళాలి ప్రభా, కేవలం వాక్యం మాత్రమే పలకాలి నాయన. యేసయ్యా నీకు స్తోత్రం. అది ఎంత కష్టమైనా ఉండవచ్చు నాయన, ఎటువంటి పరిస్థితులైనా ఉండవచ్చు ప్రభా. యేసయ్యా ఎంత 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 బలహీనతైనా ఉండవచ్చు నాయన ప్రభా. కానీ నాయన యోబు వలే ప్రభా నమ్మకమైన జీవితాన్ని ప్రభా నేను జీవిస్తానన్న అందరూ కూడా 2 చేతులు పైకి చెప్తాం గట్టిగా. అయ్యా నీకు వందనాలు ప్రభా, అయ్యా నీకు స్తోత్రము నాయన. నా జీవితాన్ని మార్చావు, నీకు స్తోత్రము నాయన. నా జీవితాన్ని మళ్ళా ప్రారంభించావు, నీకు స్తోత్రము నాయన. నా జీవితాన్ని మళ్ళా నువ్వు నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you for your spirit Lord. Hallelujah. Thank you Jesus. ప్రభా మరలా ప్రభా నేను పడిపోకుండా ప్రభా నన్ను మరలా లేవనెత్తిపోతున్నాను, నీకు వందనాలు తండ్రి నాయన. నన్ను నిలబెట్టుకున్నావు, నీకు స్తోత్రం ప్రభా. ప్రార్థన వీరురాలుగా ప్రభా మా అందరిని కూడా నువ్వు నిలబెట్టుకుంటున్నావు, నీకు స్తోత్రము తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రము నాయన. చెప్దామండి. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. చెప్తా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే.
నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడా మహోన్నతుడా మరొకసారి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను దేవా. మా జీవితంలో నీ కార్యాలు ఆగిపోయినట్లుగా కనిపించవచ్చు నాయన, అనిపించవచ్చు తండ్రి, కానీ దేవా నీవు ఆపు చేసే దేవుడు కాదు, నిలిపివేసే దేవుడు కాదు, ఆయన కార్యములు చేయకుండా మానే దేవుడు కాదు, తప్పక చేస్తావు తండ్రి. అన్నాడు అబ్రహాము శారాలు ఏ రీతిగా నాయన అనేక సంవత్సరాలు ప్రభా విశ్వాసంతో ప్రభా కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అటు ఆయన నీ కార్యముల కొరకే, అద్భుతాల కొరకే, వాగ్దానముల కొరకే, ఆయన శక్తి కార్యముల కొరకే మేమందరము కూడా ఆ రీతిగా అతి మనస్సుతో ప్రభా కనిపెట్టుకుని ఆయన నిన్ను ఆరాధిస్తూ ప్రభా నీ వైపు చూస్తూ ఉండగా ప్రభా ఆయన నీవు జరిగిస్తావని మేము నమ్ముతూ యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నాము తండ్రి.